దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శివనారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 7వ అధ్యాయం కీలకమైనటువంటి అధ్యాయం. మొదటి షట్కంలో ఆత్మ దర్శనాన్ని గురించినటువంటి విషయాలన్నీ కూడా చెప్పి మనస్సుని స్వాధీనపరుచుకునేటటువంటి సాధనాన్ని చూపించి, ఈ సాధనంతో నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే వాటిని ఏర్పరిచి పెట్టని నన్ను తెలుసుకో, నీకు ఎక్కువ శ్రమ లేకుండా అది ఫలించేట్టు నేను చేసి పెడతాను. ఇది భగవంతుడు చెప్పాడు. అంటే నువ్వు ఎలా చేస్తావా? నేను సత్య సంకల్పున్నాయా? సత్య సంకల్పుడు అంటే అర్థం ఏమిటి? ఏది సంకల్పించినా దానిని అలాగే నెరవేర్చగలిగిన శక్తి కలవాడు సత్య సంకల్ప. ఇది భగవంతుడికి పేరండి. ప్రపంచంలో అలాంటి వాళ్ళు ఎవరు ఉండడం చాలా కష్టం. జీవులు ఎవరికి సత్య సంకల్పత్వం అనేది ఉండడం సాధ్యం కాదు. కాంచీపురంలో అనంగరాచార్యుల వారని ఒక ఆయన మహానుభావులు ఉండేవారు. వారు మా ఆచార్యులైనటువంటి పెదజీయర్ స్వామి వారు అంటారే, వారి గురించి వారి యొక్క కార్యాలని స్పష్టంగా దర్శించి వాటి యొక్క ప్రభావాన్ని చవిచూచినటువంటి వ్యక్తి కనుక మహాపండితులైన మహామహిమోపాధ్యాయ అనేటటువంటి ఉపాధి కలిగినటువంటి మహనీయులైన జగదాచార్య సింహాసనాధిపతి అని లోకమంతా గుర్తించినటువంటి వ్యక్తిత్వం ఆయన. మన పెదజీయర్ స్వామి వారికి సత్య సంకల్ప అనే బిరుదునిచ్చారండి. అంటే ఏదనుకుంటే అది అలా పూర్తవుతుంది అని అర్థం అన్నమాట. నేను అలాంటి వాడిని అయ్యా అని చెప్తున్నాడు భగవంతుడే. ఆ పెద్దస్వామి వారు 1000 కుండాలతోటి యాగం చేయవలెను వైదికమైనటువంటి క్రమంలో జరిగింది. 108 కనీసం రామాయణ పారాయణలు చేస్తూ ఒక్కొక్క పారాయణకి ప్రతీక ఒక్కొక్క స్తంభం నిర్మించవలే. 9 ఏళ్ళు పడుతుంది. అలాగా 9 ఏళ్ళు కూడా మొదటి నాడు వెలిగించిన అగ్ని చివరి నాటి దాకా ఆరకూడదు. సాగింది అట్లా 1960 నుంచి 1970 దాకా అలానే అనుకున్నట్టుగా సాగింది. అద్భుతంగా సుమారు ఒక 120 రామక్రతువులు చేయగలిగారు. వాటి గుర్తులు ఇప్పటికీ ప్రపంచంలో మన దేశంలో అన్ని మూలల్లో ఉన్నాయి. నేపాల్ దేశంలో ఉన్నాయి. ఏదనుకుంటే అది. కానీ అలాంటి వాళ్ళు ఎప్పుడూ అనుకునేది మంచి, లోకానికి హితకరమైనవే వారు సంకల్పం చేస్తారు. లోక వినాశకరమైనటువంటి ఎప్పుడు కూడా వారు స్మరించరు. మహానుభావులు వారు సత్య సంకల్పులు. ఇది మనుషుల్లో. కానీ
భగవంతుడికి మాత్రమే ఉండేటువంటి ఒక అసాధారణమైనటువంటి యోగ్యత సత్య సంకల్పత్వం. ఇది భగవంతుడు చెప్తున్నాడు. దీన్ని తయారు చేసింది నేనయ్యా, నేను అట్లా సంకల్పించి అట్లా తయారు చేసి పెట్టా. ఎవడు చేశాడో, ఎవడు ముడి వేశాడో వాడే ముడిని సక్రమంగా విప్పగలుగుతాడు. దాన్ని శుభ్రంగా చక్కగా లాగితే ఊడిపోయేదాన్ని మరింత బిగుసుకుపోయేటటువంటి ముడిగా తయారు చేసుకుంటావు, అవసరం లేదు సుమా. 14వ శ్లోకంలో చెప్తున్నాడు ఆయన, దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. తే వాళ్ళు మాత్రమే తరంతి దాటగలుగుతారు. దేన్ని? మమ మాయా, నేను కల్పించినటువంటి, నేను తయారు చేసి పెట్టినటువంటి ఈ గూటి నుంచి, ఈ అల్లిక నుంచి, ఈ ప్రకృతి బంధం నుంచి వాళ్ళే తరిస్తారు. ఎవరు? మామేవయే ప్రపద్యంతే. మాం ప్రపద్యంతే అంటే నన్ను ఆశ్రయించువారు, నన్ను ఇంకా అప్పుడప్పుడు అవసరమైతే ఇంకా మిగతా వాళ్ళని కూడా ఆశ్రయించేవాళ్ళు అని అర్థం. ఎవరినైనా ఆశ్రయించుకోవచ్చు. కానీ నేను కూడా గొప్పవాడు కనుక నన్ను కూడా ఆశ్రయించవా, నేను తీసి పెడతా అన్నట్టు. కానీ అలా చెప్పలా. మామేవ, ఆ ఏవలో ఉందండి అర్థం అంతా. భగవద్గీతలో ఆయన ఉపాయంగా తనను గురించి చెప్పుకోవలసిన ఏ సందర్భంలోనైనా మామేవా, మామేకం, ఎక్కడ ఆయన లూజ్ అండ్ అలా వదలలేదు. ఆయన చాలా స్పష్టంగా నిర్దుష్టంగా చెప్పాడు. ఆయన నన్నే. ఎందుకని? సత్య సంకల్పుణ్ణి కనుక. నేను అనుకున్నది అనుకున్నట్టుగా చేసి తీరగలుగుతా. నేను అనుకున్నది, నన్ను ఆశ్రయించిన వాడిని నేను ఉప్పుతా. ఏమోనండి, ఆయనకి దయ ఉందో లేదో, జాలి ఉందో లేదో, మాట వింటాడో విండో, దొరుకుతాడో దొరకడో. అయ్యో రామ, పరమ కారుణికుడయ్యా ఆయన. కారుణ్యమునకు మూర్తి. రామావతారాన్ని మనం చూసినా, కృష్ణావతారాన్ని చూసినా, ఇతర అవతారాలను చూసినా పరమ కారుణికుడు ఆయన. కారుణ్యం అంటే ఏమి? ఎదటవాడి యొక్క క్లేశానికి వాడికంటే అధికమైన బాధ పొందేవాడు అని అర్థం. వాడి కలిగిన కష్టం వాడికంటే ఎక్కువ ఏడుస్తాడండి ఈయన. అందుకు ఈయన కారుణికుడు, పరమ కారుణికుడు ఈయన. అంటే ఆయన కంటే మించినటువంటి క్లేశం కలిగిన వాళ్ళు మరెవ్వరూ లేరు ప్రపంచంలో. మన కష్టాలని చూసి మనకు కూడా అంత కష్టం కలగదండి. ఇంకా మనకు అలవాటైపోయింది. మనం ఎప్పుడు దాంట్లోనే పడి కొట్టుకుంటున్నాం కనుక మనకి ఏడుపు ఇప్పుడు పుట్టుకతో ఏడుచు, పెరుగుతూ ఏడుపు, పోతూ ఏడుపు, పోయాక ఏడిపించు. మన బతుకు ఏడుపు తప్ప మరొకట్లేదు మనకి. కనుక ఏడుపు మనకి కొత్త కాదు. మనకి పరాశర భట్టర్ వారి వంశస్థులైనటువంటి వేదవ్యాస భట్టర్ అని ఒక మహానుభావులు ఉండేవారు. వేదాచార్యులు అనే ఒక మహానుభావులు వారంటారు, అయ్యా భగవన్, ఏడుపు నాకు కొత్త అనుకుంటున్నావా? ఏమిటి అలా మాట్లాడుతుంది? నరకాల్లో పారేస్తాను. ఏం చేస్తావు? నరకాల్లో పారేస్తే ఏడుస్తాను అంతే కదా. ఏడిస్తే ఇష్టమా నీకు? కష్టం కాదు అన్నాడు. అయ్యో రామా, పిచ్చోడిలో ఉన్నావా నువ్వు? ఏడుపు నాకు సహజమయ్యా. నేను ఏడుపుతో పుట్టా, ఏడుపుతో పెరిగా, ఏడుపుతో పోతా, ఏడిపిస్తూ పోతా, అన్నీ నాకు ఏడుపే. చేత ఏడుపు నాకు శోకం అనేటటువంటిది నాకు ఇవాళ కొత్త కానే కాదు. కానీ నీకెప్పుడు అది లేదు, నీకెప్పుడు అది రాదు, రాకూడదు. ఎందుకంటే దానికి నువ్వు ప్రతిభటుడివి, నువ్వు దానికి వేరైన వాడివి కనుక నీకు శోకం లేదు. నీకు శోకం రాకూడదని నేను అనుకుంటున్నా, అవునా కాదా? అవును, నాకు శోకం రాకూడదు, నాకెందుకు వస్తుంది? అయ్యో పిచ్చాళ్ళ ఉన్నావా నువ్వు? నీలో కారుణ్యం అనే ఒక గుణం ఉందా? ఏమిటి కారుణ్యం అంటే? ఏమిటి? పర దుఃఖ దుఃఖిత్వం. ఇతరుల దుఃఖాన్ని చూస్తే వాళ్ళకంటే ఎక్కువ ఏడిచేస్తావు నువ్వు. రామచంద్రుడి గురించి అక్కడ శ్రీరామాయణంలో అయోధ్యకాండలో ఆయన కళ్యాణ గుణాన్ని చెప్పే సందర్భంలో
ఆయన వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత. వాడికి ఎప్పుడైనా ఎవరికైనా తన ఆశ్రితుల్లో, తన లోకంలో ఉండేవాళ్ళలో, తన రాజ్యంలో ఉండేవాళ్ళు ఎవరికైనా ఒక్కడికి ఒక్క కష్టం వస్తే వాడికంటే ఎక్కువగా బాధపడిపోతాడు, ఎక్కడో ఫీల్ అయిపోతాడు, బాధపడిపోతాడు. ఈయన ఫీల్ అయిపోతే లాభం ఏంటండి? ఫీల్ అయిన వాడు ఎవడు తనకి కష్టం ఉండాలి అని అనుకోడు కదా, పోగొట్టుకోవాలనుకుంటాడు. పోగొట్టుకోవాలనుకున్న వాడు ఏం చేస్తాడు? పోవడానికి కావాల్సిన పని ఏదో ఆ పని చేస్తాడు. అంటే అవతల వాడికి శోకం తన శోకానికి కారణమైంది. అంచేత అవతల వాడి శోకం పోతే తప్ప తనకి శోకం పోదు. అంచేత అవతల వాడి శోకాన్ని మొట్టమొదటి పోగొట్టేట్టుగా ప్రయత్నం చేస్తాడు, పోగొడతాడు కూడాను. అంచేత పర దుఃఖాన్ని నిరాచికీర్ష తొలగించాలి అని అనుకుంటాడు ఆయన. ఎందుకంటే పరదుఃఖాన్ని ఈయన సహించలేడు కనుక పరదుఃఖ అసహిష్ణుత ఈయనలో ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వాడిని చూస్తే వీడికి దుఃఖం వస్తుంది, వాడికంటే ఎక్కువ వీడికి వస్తుంది. అంచేత అవతల వాడు ఎలాగైతే తన దుఃఖం ఉండకూడదు అనుకుంటాడో, పాపం భగవంతుడు కూడా తన దుఃఖం వద్దు అని అనుకుంటాడు కదండి. ఏడవాళ్ళని ఎవరికైనా సుఖం కోరికగా ఉంటుంది ఏమిటండి? సినిమాల్లో నటించేవాడికి తప్ప, రైట్? అంటే వాళ్ళకంటే ఏడవాళ్ళని కోరిక ఉంటుంది కనుక వాళ్ళు పాపం డబ్బులు తీసుకుని ఏడుస్తారు వాళ్ళు. కానీ భగవంతుడికి అట్లా కోరిక ఉండదంటే, ఏడవాలని ఉండదని, ఎవరికి ఉండదు అలా ఏడవాలని. అంచేత తన దుఃఖాన్ని తను సహించలేడు, తన దుఃఖాన్ని తొలగించుకోవాలనుకుంటాడు. తొలగించుకోవాలంటే అవతల వాడి దుఃఖం కారణం తనకి కనుక ముందర వాడి దుఃఖం తొలగితే తప్ప తన దుఃఖం తొలగదు. అంచేత వాడి దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం తొలగించేస్తాడు. తొలగించేస్తే వాడు దాన్ని మర్చిపోతాడు, ఆ ఇన్సిడెంట్ని వాడు మర్చిపోతాడు. వాడు మర్చిపోయి మామూలుగా మీద లోకాన్ని తిరిగేస్తూ ఉంటాడు. వాడు మర్చిపోయాడు కానీ ఈయన సర్వజ్ఞుడు కదా, ఆయన దగ్గర వచ్చిన పెద్ద ప్రమాదం అని. వాడికంటే మరపు ఒకటి ఉంది కనుక వాడికి అది మర్చిపోతాడు. ఆయనకి మరపు లేదండి. ఆయన భగవంతుడికి చూడండి ఎంత అదృష్టవంతులం మానవులం. మరపనే ఒక గొప్పది ఒకటి మనకి పెట్టాడు కనుక మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా వాటిని మర్చిపోయి మళ్ళీ కొత్త వాటిని మనం ఆస్వాదించగలుగుతున్నాం. మరపు అనేది లేదనుకోండి మన బతుకు బండలే. ఎప్పుడు అదే తలుచుకుని ఏడుపో మరపు పెట్టాడు కనుక మళ్ళీ ఇది మర్చిపోయి మళ్ళీ కొత్త దాంట్లోకి మళ్ళీ మనం ప్రవర్తించగలుగుతాం, రైట్? ఇంకొక యాక్టివిటీలోకి మన దృష్టి మనం మారుతాం. పరీక్ష పోయిందండి, ఏడుపు వస్తుంది కదండి. ఉద్యోగాల్లోంచి ఆవిడ అమెరికాలో వెళ్ళాడు పాపం, ఎంతో అప్పు సొప్పు చేసి వెళ్ళాడు, చచ్చేట్టు శ్రమపడి వెళ్ళాడు. వెళ్ళగానే అక్కడే ప్రెసిడెంట్ గారికి బుద్ధి మారింది. తీసి బాడేంట్రా వీళ్ళందరినీ వెనకే డిపార్ట్ చేసేయంట్రా అన్నాడు ఆయన. తీసుకెళ్ళి ఫ్లైట్ ఎక్కించేసి పంపించారని. ఇంత అప్పు చేసి పెట్టుకున్నాడు ఆయన. ఏడుపు రాదండి మనకి. అయితే కొంతకాలం ఇక్కడికి వచ్చిన తర్వాత పాపం వీడి ఏదో పని చేసుకొని మళ్ళీ సంపాదించుకుని అంతా పెంచిన వీడు మర్చిపోయాడు. ఆయన మర్చిపోడండి, ఆయనకి అది ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. అది మనకి మరపు అనేది ఒక వరం అండి, మనుషులు అయినటువంటి మనకనమాట. సో పాపం భగవంతుడికి ఆ మరపు లేదు కనుక భృశం భవతి దుఃఖిత అంటాడు వాల్మీకి. పాపం ఎప్పుడు అలా బాధపడుతూనే ఉంటాడు. అయ్యో పోయిన తర్వాత ఇంకెందుకండి ఆయన మళ్ళీ దుఃఖపడ్డాం, ఆయన మనకి కష్టం పోయింది కదా, ఇంకా మళ్ళీ ఆయనకి ఎందుకు బాధ అంటే, అసలు నీకు ఆనాడైనా కష్టం వచ్చేట్టుగా నేను ఎందుకు చూస్తూ కూర్చున్నాను? అసలు నీకు కష్టమే రాకుండా ఉండేట్టు నేను చేయాల్సింది కదా, అది నేను చేయలేకపోయాను. ఇందుకోసం ఆయన బాధపడతాడు అని అంటారన్నమాట. అది కరుణ అంటే, కరుణా కాకుత్స్థ అంటారన్నమాట భగవంతుడి గురించి చెబుతూ. చేత కరుణా రసానికి పరాకాష్ఠ భగవంతుడు కనుక మనకేం సంకోచం అక్కర్లేదు. ఏమోనండి అందరికి దొరుకుతాడో దొరకడో, అయ్యో ఆయన సర్వశరణ్యుడు. ఈ రహస్యాన్ని విభీషణుడు చెప్పాడు. సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే నివేదయ తమాం క్షిప్రం
విభీషణముపస్థితం. సుగ్రీవుడి దగ్గరికి వచ్చినప్పుడు చెప్తాడనమాట ఆయన, ఏ సుగ్రీవా కాస్త నా గురించి రికమెండేషన్ చేయవా రామచంద్రుడికి. లాభం లేదు, అందరికీ దొరకండి ఆయన. అయ్యో కాదయ్యా, సర్వలోక శరణ్యాయ. ఆయన ఎవడో నీకు మాత్రమే శరణ్యుడు అని అనుకుంటున్నావేమో, నీకు మాత్రమే శరణాగతి చేయడానికి అందుతాడు అనుకుంటున్నావేమో. కాదు కాదు, సర్వలోక శరణ్యాయ. వాడొక ప్రాణి అయితే చాలు, ఏ ప్రాణి అయినా సరే ఆశ్రయించడానికి అందుబాటులో ఉండడమే లక్ష్యంగా వచ్చిన వాడైనా. వీడి జాతి ఏమిటి, వీడి కులం ఏమిటి, వీడి పైసలు ఏమిటి, వీడి ఆస్తి ఏమిటి, వీడి అంతస్తు ఏమిటి, వీడి యోగ్యత ఏమిటి అనేది చూచే వ్యక్తి కానే కాదు. అనాలోచిత విశేష అశేష లోక శరణ్య. శరణ్యుడు ఆయన. ఏం చేస్తారు ఇలాంటి వాళ్ళకి? అనాలోచిత. ఇలాంటివి ఆలోచించడు. జాతి కులాదులని ఆలోచించడు. ఏ రకమైనటువంటి యోగ్యత కలిగిన వాడికైనా సరే అశేష విశేష లోక శరణ్య, అందరికీ కూడా ఆశ్రయించ తగినటువంటి వ్యక్తి సుమా భగవంతుడు అంటే. అంచేత మనకేమీ సందేహం అక్కర్లేదయా. మీరు కావాలంటే ఉదాహరణ చూసుకోండి. ఒక కాకి తప్పు చేశాడు, రక్షించడానికి ఆలోచించాడా? వీడిని వచ్చి కాళ్ళ మీద పడి పాపం పక్కన అమ్మ తల్లి సీతమ్మ కూర్చుని ఉండి, స్వామి చూడవా అని ఒకసారి ఆయనలో ఉండే కృపారసాన్ని ఆవిడ ప్రోత్సహిస్తే సరే అన్నాడు. ఒక కంటితోటి వాడి బతుకు ఇచ్చి పొమ్మన్నాడు ఆయన. ఎందుకంటే వేసిన బాణం వ్యర్థం కాకూడదు. బ్రహ్మాస్త్రాన్ని వేశాడు పైగా ఆయన మీద. అందుచేత అది వ్యర్థం కావడం అనేటువంటి వీలు కాదు కనుక, అది మంచిది కాదు కనుక దానికి ఏదో కొంత ఆహారం అంటూ పెట్టేసి సరే ఓకే అని దువ్వేస్తే అది పోతుంది కనుక దానికి ఒక కంటిని మాత్రం సరే తీసుకుంటాం లేవా. అంచేత ఒక కంటితోటి పో బతుకు అన్నాడు కాకాసురుడు. సుగ్రీవుడు ఎవరు? ఆంజనేయ స్వామి ఎవరు? అంత వానరాలే కదండి. ఒక కోతికి అందాడే లేడా? విభీషణుడు ఎవరు? రాక్షసుడు అందాడా లేడా? గుహుడెవరు? ఆటవికుడు అందాడా లేడా? శబరి ఎవరు? కర్మ తెలుసునా, జ్ఞానం తెలుసునా, భక్తి తెలుసునా, ప్రపత్తి తెలుసునా, ఏ యోగ్యత ఉంది, ఏముందని వాళ్ళకి శౌచమా ఏమిటి? ద్రౌపది ఎలాంటి ఆమె? ఏ స్థితిలో ఉండగా ఆవిడ రక్షించాడు ఆయన? ఏకవస్త్రగా ఉండగా కదా ఆవిడని రక్షించడం జరిగింది. పోనీ ఇంత 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చినటువంటి విభీషణుడు ఎక్కడైనా మధ్యలో బుడుంగమని ఒక మునకేసేసి స్నానం చేసి వెళ్ళాలి పవిత్రంగా తడి బట్టలు కట్టుకుని అని అనుకుంటూ ఎక్కడైనా స్నానం చేసి వచ్చాడా ఏమిటైనా? చతుర్భిస్సహ రాక్షసై సర్వ ఆయుధోపేత, చేతి నిండా మొత్తం ఆయుధాలు పెట్టుకుని ఓ నలుగురిని వెనకాతలు వేసుకుని గదాపాణిగా ఉండి అప్పుడు వచ్చి ఆకాశం నిలబడ్డాడు. అడిగాడైనా నేను వచ్చానని చెప్పండియా అని పాపం తను నోరు తెరిచి ప్రార్థన చేసుకున్నాడు. ఏ యోగ్యతను చూసి వాళ్ళని రక్షించాడు భగవంతుడు? వీడ పండితుడనా, లేకపోతే తపస్సు చేశాడనా, యాగం చేశాడనా, యోగం చేశాడనా, వారి కులం ఉందనా, జాతి ఉందనా, ఆస్తి అంతస్తులు ఏమున్నాయని రక్షించాడైనా? ఇవేవి చూచేటటువంటి రక్షణ కాదు భగవంతుడిది ఎప్పుడు కూడా. అనాలోచిత అశేష విశేష లోక శరణ్య, అందరికీ కూడా ఆశ్రయించ తగినవాడైనా. అంచేత మామేవయే ప్రపద్యంతే, అలాంటి నన్ను ఎవడు నన్నే ఎవడు ఆశ్రయిస్తాడు, మాయాం ఏతాం తరంతి తే, వాళ్ళే ఈ సముద్రాన్ని దాటగలుగుతారు. ఏ సముద్రాన్ని? ఈ మాయా సముద్రాన్ని, చిత్ర విచిత్రమైనటువంటి ప్రవృత్తులు కలిగించేటటువంటి ప్రకృతి బంధాన్ని, అహంకారాన్నే మనలో పెంచేటటువంటి ఈ ప్రకృతి నుంచి వాళ్ళు దాటగలుగుతారు సుమా. ప్రయత్నం చేసి చూడొచ్చు అలాగా.
కానీ ఆయన అనుగ్రహించినట్టుగా మరొకడు అనుగ్రహించాడు. తాత్కాలిక సుఖాలను ఎవడైనా ఇవ్వచ్చు, దట్ ఈస్ ఫైన్. కానీ అది శాశ్వతంగా ఉండేట్టుగా. అందుకోసమే చెప్పాడు ఆయన గతంలో, అవ్యయం మామేభ్య పరం అవ్యయం అన్నాడు ఆయన. నన్ను అలా తెలుసుకోవయ్యా, అలా తెలుసుకుని నన్ను ఆశ్రయించు. కనుక నేను ఇచ్చేదాన్ని కాదు ఆశ్రయించాల్సింది, ఇచ్చే నన్ను ఆశ్రయించు. సముద్రంలోనూ మిగతా చోట్ల చేపలు పట్టడానికి రైతులు పెడతారు, వల వేస్తారు. వలలో సాధారణంగా చేపలు లాంటివి ఇంకా మిగతావి రకరకాలు ఉంటాయి. సో అవేవో దాంట్లో పడతాయి. అందులో అక్కడ ఏ ఉంటే అవన్నీ కూడా దాంట్లో పడతాయి. కానీ ఏదైనా ఒక తెలివైనటువంటి ఒక చేప, ఒక రైతు అక్కడక్కడ ఒక చోట నిలబడతాడు కదా, లేదా ఉండే పడవలోనైనా ఒక చోట ఉంటాడు కదా. కనుక కొన్ని చేపలు ఏవైనా ముందుగా వచ్చి ఆ పడవ ఉండే చోట అక్కడే నిలబడ్డాయి అనుకోండి, అక్కడ పడవ చుట్టూనే తిరుగుతున్నాయి అనుకోండి, పడవలో వాడు ఉన్నాడు, వాడు కనుక వాడి చుట్టూనే తిరుగుతున్నాయి. అవి పడతాయా వల్ల? పడవు. వీడు వల్ల పడేట్టయితే అక్కడ ఉండేవి కూడా వల్ల పడడానికి అవకాశం ఉంది. వాడినే ఆశ్రయించుకుని వాడి పాదం చుట్టూనే తిరుగుతూ ఉండేటప్పుడు అది వలలో ఎలా పడదో అలాగా నన్నే ఎవడు ఆశ్రయిస్తాడో వాడు మాయామేతాం తరంతితే. వాళ్ళు ఈ ప్రకృతిని అంతటిని, విచిత్రమైనటువంటి కార్యాలు చేసేటువంటి ప్రకృతిని అంతటిని కూడా దాటుతారయ్యా. కనుక నన్ను ఆశ్రయించు, నీకేమీ లేకుండా నేను చేస్తా. అంతే తప్ప దీన్ని దాన్ని పట్టుకుని పాకులాడితే నీకేమొస్తుందా? మరింత దిగజారుతావు తప్ప. ఊబిలో ఉండేవాడు పైకి నేనే వస్తా అని ప్రయత్నం చేశాడు. ఊబిలో ఉండేవాడు ఏమవుతుంది? మరింత కింద కూరుకుపోతూ ఉంటాడు. చేత ఆశ్రయించి పక్కన ఉండేటువంటి వాడిని ప్రార్థన చేస్తే వాడు చేయి అందించాడు అనుకోండి, శుభ్రంగా వీడిని తీసుకొచ్చి పక్కన పారేస్తారు. గజేంద్రుని అదేగా చేసింది ఆయన. గజేంద్రుడే మనిషి కానీ కాదు, ఓ జంతువు. దానికి ఏమైనా వచ్చినా పోని అదేదో ఘీంకరించగలదు అంత తప్ప దానికి మాటలతోటి అడిగే శక్తి కూడా దానికి లేదు. అది శక్తి లేదు, దానికి చేత కాదనుకోండి, రెండూ లేవు దానికి. కానీ రక్షణ అయితే పొందిందా లేదా, తరించిందా లేదా? చరిత్ర ఏదో పుక్కిటి పురాణం కాదు ఇది. మాయామేతాం తరంతి. అలాంటి వాళ్ళు తప్పకుండా తరిస్తారయ్యా, దాంట్లో ఏ రకమైన సందేహం లేదు అని. ప్రకృతిని కాదు పట్టుకోవాల్సింది, నన్ను పట్టుకో అని భగవంతుడు తన ప్రభావాన్ని, తన గొప్పతనాన్ని, తన మాహాత్మ్యాన్ని. ఇప్పుడు ఎవడైనా చెప్పేవాడు అంటే పాపం తను చెప్పుకోవాల్సిన అవసరం రాదు. మరి ఎవడు లేనప్పుడు ఏం చేస్తాడు? ఇంకా తనే చెప్పుకోవడం తప్పట్లేదు. ఇంకా అంచేత మొట్టమొదటి తన మాహాత్మ్యం ఏమిటి అనే దాన్ని వివరిస్తున్నాడు. జ్ఞానాన్ని విజ్ఞానంగా ఎలా మలుచుకోవాలో మనకి చెప్తున్నాడు. సరే, ఇది చూశాడు అర్జునుడు, విన్నాడు చక్కగా అర్జునుడు, బాగున్నట్టు అనిపించింది. కానీ సందేహం కలిగింది. కృష్ణ, నువ్వింత గొప్పవాడిని అని అంటున్నావు, నేను ఇంత పని చేసి పెడతానంటున్నావు, ఈ లోకంలో ఉండేవాళ్ళంతా నిన్నెందుకు ఇంత గొప్పవాడివైతే ఆశ్రయించటం లేదు? ఇప్పుడు నువ్వంటే తెలియదంటే అర్థం ఉంది, కానీ నువ్వంటే తెలిసిన వాళ్ళు. ఇప్పుడు అక్రూరుడికి తెలియదా? ద్రోణాచార్యుల వారికి తెలియదా? భీష్మాచార్యుల వారికి తెలియదా? మరి వాళ్ళు కూడా వెళ్ళి కౌరవుల పక్షాలను కూర్చున్నారు కదయ్యా. ఎందుకు అలాగా లోకంలో ఉండేవాళ్ళంతా నిన్నే ఆశ్రయించారు? నువ్వు ఇంత గొప్పవాడివైనప్పుడు, నీ మహాత్మ్యం ఇంత ఉండేటప్పుడు అందరూ నిన్నే ఆశ్రయించవలసింది. ఎందుకు నిన్ను ఆశ్రయించట్లేదు లోకంలో వాళ్ళంతా అని అడిగాడండి. దానికి భగవంతుడు సమాధానం చెప్తున్నాడు తర్వాతి శ్లోకంలో. లోకంలో ఉండే జనాలు 2 కేటగిరీస్లో ఉంటారయ్యా. కొంతమంది దైవీ,
కొంతమంది ఆసురి ప్రకృతి, దైవీ ప్రకృతి, ఆసురి ప్రకృతి, సుకృతులు, దుష్కృతులు. లోకంలో కొంతమంది దుష్కృతులు ఉంటారు, కొంతమంది సుకృతులు ఉంటారు. రెండే కేటగిరీస్. మిగతావన్నీ నువ్వు ఎందుకు కావాలంటే నువ్వు తయారు చేసుకో, నువ్వు పెట్టుకో, నాకు అభ్యంతరం లేదు. కానీ నేను చూసేది మాత్రం 2 విభాగాలుగానే మొత్తం ఈ ప్రాణికోటిని అంతటినీ చూస్తా. దుష్కృతులు, సుకృతులు. ఎవరు వాళ్ళయా? కాస్త నాకు వివరం ఇవ్వా అని అడిగాడు అర్జునుడు. నో ప్రాబ్లం. 15వ శ్లోకం గురించి ప్రారంభం చేస్తాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.